హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జావిస్ సిటీఆర్ ఛానల్. అందరూ బాగున్నారా? చాలామంది కొంతమంది వచ్చేసి కమెంట్ చేసినారు, బ్రో మీది వ్లాగ్స్ కువైట్లో ఉన్నప్పుడే బాగున్నాయి బ్రో, ఇక్కడికి వచ్చినాక అదని చాలా అని చెప్పినారు. అండ్ ఇంకోటి ఏంద్రా అంటే, నేనే వచ్చేసి కొద్దిగా వర్క్ బిజీలో వీడియోస్ చేసే టైం దొరకడం లేదు. షార్ట్స్ కూడా నేను ఒకరోజు చదివితే 2 days గ్యాప్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ వర్క్ కొద్దిగా ఉండడం వల్ల నేను అలా చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను మీకు చెప్తున్నాను కదా, వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ వస్తుంది, డైలీ షార్ట్స్ వస్తాయి. ఇదైతే పక్కా. ఈసారికి అయితే నాకు నమ్మండి, నేను ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, నేను వ్లాగ్స్ ఒక గ్యాప్ ఇచ్చినా కూడా, అండ్ నేను ఏం వర్క్ చేస్తున్నా చూస్తున్నారు కదా. నేనైతే మార్నింగ్ 4:30కి వెళ్తాను. ఇంటికి టిఫిన్కి పోయేదానికి కూడా టైం లేదంటే అప్పుడే మీరు అర్థం చేసుకోవాలా. నేను మార్నింగ్ 4:30కి వెళ్ళి మధ్యాహ్నం ఒక్కొక్కసారి 1 అయిపోతుంది, ఒకసారి 2 అయిపోతుంది, ఆ టైంకి వస్తాను. వచ్చి డైరెక్ట్ నేను లంచ్ తింటాను అనమాట. మళ్ళీ వచ్చేసి తినేసి పడుకునేస్తాను ఫ్రెష్ అయ్యేసి. ఇంకా సాయంత్రం లేస్తాను, పోతాను, వస్తాను, మళ్ళీ ఫ్రెండ్స్తో 1 hour అలా తిరుక్కొని వచ్చి మళ్ళీ రొటీన్ అలా అయిపోతుంది నా పరిస్థితి అయితే. అందుకే వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం లేదు, వ్లాగ్స్ చేయడం లేదు. అదే అనమాట రీజను. అండ్ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీకైతే మాటిస్తున్నా, వీక్లీ వన్స్ ఏదో ఒకటి మీకు చేస్తాను. వీక్లీ వన్స్ వ్లాగ్ వచ్చేస్తుంది. అండ్ వీకెండ్లో పెట్టుకుందాం, సాటర్డే లేదా సండే, ఆ టైంలో మీకు వ్లాగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది వీక్లీ వన్స్. అండ్ షార్ట్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి. మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. షార్ట్స్ అయితే డైలీ వస్తాయి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంద్రా అంటే, నేనైతే ఒక వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. నేను కొత్తలో కువైట్ నుంచి వచ్చినప్పుడు ఒక వీడియో అయితే వదిలాను అనమాట. కువైట్ నుంచి వచ్చినప్పుడు నేను ఒక 10 days ఖాళీగా ఉన్నా. దాని తర్వాత ఆటో తీసుకున్నా, తోలుతా ఉంటే కొంతమంది వచ్చేసి ఏదో మాటలు అన్నారని నేనైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. నేనేదో చూపిస్తాను, నా నెల జీతం ఎంతో చూపిస్తాను అని ఇట్లా చిట్టికలు వేసి చెప్పాను కదా. సో ఇప్పుడు దానికి అది 2 months అయిపోయింది. ఒక బ్రదర్ అయితే కమెంట్ చేసినాడు, ఎక్కడ బ్రో నీ 1 month ఇన్కమ్ చెప్తానో, ఎక్కడ బ్రో వీడియో పోస్ట్ చేయలేదు, వీడియో పోస్ట్ చేయి బ్రో అని ఒక బ్రదర్ అయితే చెప్పాడనమాట. నేను పోస్ట్ చేద్దామని అనుకున్నా. అండ్ మీకు క్లారిటీగా చెప్దామని ఒక వ్లాగ్ తీసి చెప్దామని, అందుకని నేను ఇంత టైం తీసుకున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో అని నేను చెప్తాను చూడండి. వీడు చెప్పిన ఊరికే మాటలంతా మాటలేరా, ఏం చేసి ఉండడో, ఏదో బిల్డప్లో కొడుతున్నారు అని మీలో ఎవరో ఒకరు అలా థింక్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. అండ్ ఇంకోటి ఏం రా అంటే, నేను ఒకడికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి తెలుసు. అయినా కూడా ఆ వీడియోలో మాట ఇచ్చాను కాబట్టి చెప్తున్నా. సో నా 1 month టోటల్ ఇన్కమ్ వచ్చేసి 25,000. 25,000లో ఈఎంఐ పోతుంది బండికి, నాకు 15,000 వస్తుంది. సేమ్ కువైట్లో ఈ 25,000 సంపాదిస్తా ఉన్నా. 26,000 ఏమో, 1,000 ఎక్స్ట్రా. అదే కుమారి ఆంటీ లాగా 1,000 ఎక్స్ట్రా అనమాట. అండ్ ఇంకోటి వచ్చి, కువైట్లో వర్క్ చేస్తా ఉన్నా కదా సేమ్ శాలరీకి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏందో చెప్తాను చూడండి. ఫస్ట్ కువైట్ అయితే తీసుకుందాం. కువైట్లో వచ్చేసి నాకు పిలిపించింది డ్రైవింగ్ పనికి. వెళ్ళాను 1 month వచ్చేసి వాళ్ళ భాష అర్థమయ్యేంత వరకు కొద్దిగా అలా ఇలా వాళ్ళు ఏం చెప్పినా తల ఒప్పుకుంటూ చేసుకుంటూ పోయినాను. ఒక్క మిస్టేక్ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ ఇంకోటి, ఆ మిస్టేక్ ఏంటిరా అంటే చెప్తాను చూడండి. కొత్తగా వెళ్ళే డ్రైవర్స్, కొత్తగా ఇంటికి వెళ్ళే హౌస్ డ్రైవర్గా వెళ్ళే డ్రైవర్స్, ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చింది డ్రైవింగ్ పని మాత్రమే చేయండి. వాళ్ళు ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్తే ఏదో ఒకటి చెప్పేయండి. మీరు తల ఊపేసి చేసేసినారు అనుకోండి, లాస్ట్లో దెబ్బ పడేది మీకే.
నేను పోయినాను కదా, పోయిన 1 మంత్ వాళ్ళు ఏం పని చెప్పినా చేసుకుంటా ఉన్నా. మళ్ళీ బండి వచ్చింది, బండి తోలుతా ఉన్నా. మళ్ళీ వచ్చేసి కార్ వాష్ చేస్తాను, 10 కార్లు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మొత్తం ఫ్లోర్ అంతా వాష్ చేయాలా. మళ్ళీ ఇంకోటి మ్యాట్స్ అంతా వాష్ చేయాలా. మళ్ళీ ఇంకోటి దివానీలో చాయ్ గవా అంతా అందరికీ పోయాలా. వాళ్ళు నైట్ 11కి వస్తే మార్నింగ్ 3-4 వరకు ఉంటారు. మళ్ళీ నువ్వు పడుకొని మార్నింగ్ 6:30కి లేవాలా. 6:30కి లేచి అదే మేడం వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ ఉంటారు, కార్లు అంతా వాష్ చేయాలా. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళాలి కాబట్టి టీచర్స్, అండ్ నువ్వు స్కూల్కి డ్రాప్ చేయాలా పిల్లలకి. ఇలా పంచాయతీ అంతా ఎక్కువగా ఉంటాయన్నమాట. చూసినారు కదా, 26,000కి ఇన్ని పనులు. వాళ్ళు ఏది చేయమన్నా చేయాలా. బాత్రూమ్లు కడగమన్నా కడగాల. ఏం చేయాలా అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంది, మేమేం చేయలేం. ఏందిరా ఈ బతుకు, డ్రైవింగ్కి పిలిచి ఇలాంటి పనులు చేపిస్తున్నారు. నిజంగా నేను అంతే చాలా భరించాను అనమాట. అంతా దేవుడే నాకు ధైర్యంతో నేను ఎట్లో సాగిపోయింది అదంతా. సరే వదిలేయండి. ఇంకా వైట్ లైఫ్ మీరు చూసే ఉంటారు, చాలామంది వీడియోస్ చూస్తూనే ఉన్నారు, మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియాలో ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఆ 25,000 ఆటో, మార్నింగ్ పోతా ఈవినింగ్ వస్తా. మధ్యలో బ్రేక్ కావాలన్నా ఏం కావాలన్నా నా ఇష్టమే. ఒకడొచ్చి వేలెత్తి చెప్పే అంత అవసరం రాదు. ఏం ఆటో తోలేదు అని చెప్పేవాడు ఉంటాడు. అది అలా ఉంటుందన్నమాట ఇండియాలో అయితే. వీకెండ్స్ మన ఇష్టం, లీవ్ వేసుకొని అడిగేవాడు ఉంటాడు. బా ఆటో మందే అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది ఇక్కడ. సో అది ఇక్కడ ఏందిరా అంటే, ఇక్కడ చెప్తారు డబ్బులు ఇక్కడ నిలవదు, డైలీ వస్తాయి, డైలీ ఖర్చు అయిపోతాయని. నేను చెప్పాను కదా, నేను నిలిపి చూపిస్తానని చెప్పాను. నా శాలరీ ఇప్పుడు 25,000. ఈఎంఐ కడుతున్నా, వేరే వేరే పనులు చూస్తున్నా, చేస్తే ఉంది. అది సో అది ఫ్రెండ్స్, కమెంట్ చేసినారు, మీకోసం వీడియో చేశాను. మళ్ళీ ఇప్పటి నుంచి డైలీ షార్ట్స్ ఖచ్చితంగా వస్తాయి, అండ్ వీక్లీ వన్స్ వ్లాగ్ వస్తుంది. మీరైతే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఇన్ని రోజులుగా ఎందుకు ఇలా ఉన్నాను వీడియోస్ చేయకుండా, అది ఇది అని. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అండ్ ఇంకోటి ఏమరా అంటే, 100 మంది 100 రకాలుగా అనుకున్నా, చిన్న స్మైల్తో అని చెప్పేసి మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఇన్సల్ట్ చేసినా ఏం చేసినా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపో. నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఒక పని చేస్తున్నావు, మీ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి తెలీదు. నువ్వు ఏదో పని చేస్తున్నావు, ఆ పనికి వాళ్ళు వచ్చేసి ఇన్సల్ట్ చేస్తున్నారు. నువ్వు రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అయితే మళ్ళీ నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు నీ కెరీర్ పైన. చెయ్యి, నవ్వు, అంతే, నవ్వుతూ ఉండు. ఎవరైనా ఏదైనా ఇన్సల్ట్ చేస్తే నవ్వు, ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపో, సరేనా? ఏమ్రా అంటే, ఇప్పుడు స్మైల్ ఇచ్చి ఇప్పుడు నువ్వు అంతా మైండ్లో పెట్టుకొని అదంతా పెట్టుకొని చిన్న ఒక స్మైల్తో, ఏంద్రా వీడు నవ్వుతున్నాడు, మేము వాళ్ళని ఎక్కిరిస్తున్నాం రా, ఏంద్రా వాడు, నువ్వు రియాక్ట్ అవ్వద్దు బ్రో, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. ఒకరోజు వస్తుంది కదా, ఆ రోజే వాళ్ళే వచ్చి నువ్వు ఎందుకు నవ్వినావో అని ఆ రోజు వాడికి అర్థమవుతుంది బ్రో. చెప్తున్నా కదా, ఆ రోజు వాడికి అర్థమవుతుంది. నీ పని నువ్వు చేసుకుంటూ ఎవడు ఏమన్నా ఇక్కడ పెట్టుకో, సరేనా? వాడే వస్తాడు నీ దగ్గరికి. అది
నేను ఒకటే, నా పని ఏంటి నేను చూసుకుంటున్నా. నా జోలికి ఎవడైనా వస్తే కూడా నేను వాడితో మంచిగానే మాట్లాడతా. వాడు ఎంత బెదిరించి మాట్లాడినా, వాడు ఎంత ఇది చేసి మాట్లాడినా, నన్ను రెచ్చగొట్టేలాగా కూడా మాట్లాడినా స్మైల్తో మాట్లాడి పంపించేస్తాను. ఒక్కరోజు వస్తుంది కదా ఆ రోజు నేను పోను, వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకు నవ్వినావో ఇప్పుడు అర్థమవుతుంది బ్రో, వాడు నోటితోనే చెప్తాడు. ఆ రోజు కోసం కష్టపడు బ్రో, కష్టపడు. ఏమ్రా అంటే ఇప్పుడుండే జనరేషన్ అంతా ఏమ్రా అంటే డబ్బు బ్రో, డబ్బు డబ్బు డబ్బు. ఎవ్వరు రారు అని చెప్తున్నా కదా. ఈరోజు నువ్వు డబ్బు ఇంత కష్టపడి డబ్బు సంపాదించుకుంటావో, రేపు చూడు రెస్పెక్ట్ ఎలా ఉంటుందో చూడు. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది డస్ నాట్ మ్యాటర్, ఓన్లీ మనీ మ్యాటర్స్. అర్థమైందా? ఇది కోపమున్నా చల్లపడు, ఎవరు ఏమనుకున్నా చల్లగా ఉండు, నీ పని నువ్వు చేసుకుంటూ పో, హ్యాపీగా లీడ్ చెయ్యి. ఇంకోటి, నువ్వు ఆలోచిస్తూ టెన్షన్తో వర్క్ చేస్తే నీకు వేరే థాట్స్ వస్తాయి. హ్యాపీగా నువ్వు ఇంట్రెస్ట్తో చెయ్యి. ఎంత కష్టం ఉన్నా నీకు ఈజీగా అనిపిస్తుంది. సో అది నేను చెప్పిన మాటల్లో మీరేమైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. నాకు ఏం రావు మాట్లాడే కూడా, నేను ఎలా మాట్లాడుతున్నానో నాకే తెలీదు. అండ్ ఏదో అసలు మా ఫ్రెండ్స్ కావాలంటే మీకు ఒక షార్ట్స్లో చెప్పరా నేను క్లాస్లో ఎలా ఉండేవాడిని అని. నిజంగా నేను సైలెంట్, నాకేం అసలు తెలుగు కూడా రాదు నాకు మాట్లాడే కూడా. యూట్యూబ్లో వచ్చేసి మాట్లాడి మాటలు అయితే చాలా బాగా మాట్లాడగలుగుతున్నాను నేను ఇప్పుడు. అందుకే ఏదైనా పని స్టార్ట్ చేస్తే దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని వదలకుండా పూర్తి చేయాలని నేను అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసి 10-11 months అవుతుంది. దీంట్లోనే నేను చాలా నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నాను. నిజంగా చాలా థ్యాంక్స్. మీ వల్లనే నేను ఈరోజు ఇంతగా మాట్లాడగలుగుతున్నా. సో ఇదన్నమాట. ఫైనల్లీ మీరు నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్లో మీ కమెంట్ని తెలపండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.